కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి తాజాగా బయటపడ్డటువంటి ఒక కేసు సంచలనంగా మారింది. ఎందుకంటే సినిమాటిక్ రేంజ్లో ఈ యొక్క డ్రగ్స్ని సరఫరా చేసేటువంటి క్రమంలో ఎయిర్పోర్ట్ అధికారులను వారిని పట్టుకోవడంతో వారు పన్నినటువంటి కుట్ర భగ్నం అయిపోయింది. గతంలో మనం ఒక సినిమా చూసుంటాం, హీరో సూర్య నటించినటువంటి వీడొక్కడైనటువంటి సినిమాలో అక్కడ డ్రగ్స్ సరఫరా చేయడానికి వారు ఉపయోగించేటువంటి అనేక రకాల ట్రిక్స్ మనం ఆ సినిమాలో చూసుంటాం. ఎట్లా బాటిల్స్లో కానీ షూస్లో కానీ ఇవన్నీ కామన్గా చూస్తున్నాం. క్యాప్సూల్స్ రూపంలో అంటే మెడిసిన్స్ రూపంలో కడుపులో మింగి ఫ్లైట్ దిగిన తర్వాత ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఆ క్యాప్సూల్స్లో ఉన్నటువంటి డ్రగ్స్ని తీసి దాన్ని రవాణా చేసినటువంటి సందర్భాన్ని మనం ఆ సినిమాలో మాత్రం చూసాం. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అయింది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. సేమ్ ఇదే విధంగా అప్పుడైతే సినిమాలో ఎవరైతే ఈ డ్రగ్స్ రవాణాకు సంబంధించి ఈ క్యాప్సూల్స్ రూపంలో కడుపులో ట్యాబ్లెట్స్ని మింగి సరఫరా చేయడం జరిగిందో అదే రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు మన ఇండియాలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా అట్లా సరఫరా చేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తాజాగా ఉన్నటువంటి సమాచారం వరకు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఫిబ్రవరి 9వ తారీఖు జరిపినటువంటి ఈ తనిఖీలలో భాగంగా ఈ భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును ఛేదించారు. అంటే ఇదే మొదటి రోజు కాదు, అంతకు ముందు కూడా ఈ కేసులు బయటపడ్డాయి. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీంతో ఈ యొక్క కేసులో దాదాపు ఫిబ్రవరి 9లో ఛేదించినటువంటి కేసులో 40 కోట్ల విలువైనటువంటి కొకైన్ని, డ్రగ్స్ అంటే చాలా రకాలుగా ఉంటాయి, చాలా పదార్థాలు ఉంటాయి, దాంట్లో కొకైన్ అనేది అతి డేంజరస్ అండ్ కాస్ట్లీగా మనం చెప్పుకుంటాం. ఈ యొక్క కొకైన్ని 40 కోట్ల విలువైనటువంటి కొకైన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఇందులో మొత్తం 3 విదేశీయులను కూడా పట్టుకున్నారు. ఈ వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా. దాంట్లో 2 బ్రెజిల్ మహిళలు కాగా ఒకరు కెన్యాకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఈ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నటువంటి వ్యక్తులలో ఉన్నారు. సో మొత్తం ఈ డ్రగ్స్ అంతా కూడా వారు క్యాప్సూల్స్ రూపంలో, మనం చెప్పినాక మెడిసిన్స్ని క్యాప్సూల్స్ రూపంలో దాంట్లో ఫిల్ చేసి వీళ్ళు కడుపులో ఆ మెడిసిన్స్ క్యాప్సూల్స్ని మింగేసి ఎయిర్పోర్ట్ దాటిపోయిన తర్వాత ఎవరికైతే అది డెలివరీ చేయాలో అక్కడ వాళ్ళని కడుపులో నుంచి మరలా తీసేసి దాన్ని సరఫరా చేసేటువంటి క్రమం వీళ్ళు చేస్తుంటారనమాట. బట్ వీళ్ళు ఆట కట్టించారు. ఎయిర్పోర్ట్లోనే వీళ్ళ ముఠా గుట్టురట్టు చేయడం జరిగింది. దీంతో పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇప్పుడు బయటకు రావడం జరిగింది. సో ఇది ఫస్ట్ కేసు. మనం జనవరి 28వ తారీఖు 2025 రోజున ఈ యొక్క ఫస్ట్ కేసుని ఇలాంటి రవాణా జరగడం అనేది అక్రమంగా ఆ రోజు గమనించడం జరిగింది. ఆ రోజు బ్రెజిల్ మహిళ ఈ ప్రయాణంలో సావో పాలో అనేటువంటి ప్యారిస్ మీదుగా జరిగింది. ఆమె మొదటగా జనవరి 28వ తారీఖు ఈ డ్రగ్స్ రవాణాకు సంబంధించిన మొదటి కేసుగా దాన్ని గుర్తించారు. 26 ఏళ్ల మహిళ ఆమె మెడికల్ ఇన్వెస్టిగేషన్ చేసి తన శరీరంలో ఉన్నటువంటి 98 క్యాప్సూల్స్, ఆమె 98 క్యాప్సూల్ మింగింది. ఆ క్యాప్సూల్స్ అన్నింటి కూడా బయట చేయడం జరిగింది. అదే క్యాప్సూల్స్లో ఈ డ్రగ్స్ అంతా కూడా, కొకైన్ అంతా కూడా క్యాప్సూల్స్లో నింపుకున్నటువంటి పరిస్థితి. సో ఈ కొకైన్ అంతా కూడా రికవరీ చేశారు ఆ కడుపులో ఉన్నటువంటి క్యాప్సూల్స్ తీసి. దాని విలువ 12.99 కోట్లుగా మొదటి మహిళ పట్టుబడ్డప్పుడు గుర్తించింది. అలాగే జనవరి 24న మరొక మహిళ అదే రోజు పట్టుబడడం జరిగింది. ఈ మహిళ బ్రెజిల్కి సంబంధించినటువంటి మహిళ. సో ఈమె సావో పాలో నుంచే పారిస్ మీదుగా ప్రయాణించడానికి వచ్చింది. ఆమె కూడా 100 ఓవల్ ఆకారపు క్యాప్సూల్స్ను తీసుకున్నట్లు ఒప్పుకుంది. ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆమె నుంచి 802 గ్రాముల కొకైన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ క్యాప్సూల్స్ నుంచి. దీని విలువ 12.02 కోట్లు. అంటే వీళ్ళిద్దరి దగ్గర నుంచే 24 కోట్ల విలువైనటువంటి కొకైన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక కెన్యా నుంచి మూడో వ్యక్తి, కెన్యా నుంచి రవాణా చేయడానికి సిద్ధపడ్డటువంటి ఆ వ్యక్తి నుంచి జనవరి 24వ తారీఖునే అక్కడ కూడా అడిస్ అబాబా నుంచి వచ్చినటువంటి కెన్యా వ్యక్తి, ఈ వ్యక్తి దగ్గర నుంచి కూడా దక్షిణ పశ్చిమ ఆసియా నుంచి అక్రమంగా కొకైన్ని తీసుకొచ్చాడు. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఇతని దగ్గర 67 క్యాప్సూల్స్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 996 గ్రాముల కొకైన్ను బయటపడగా దాని విలువ 14.94 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సో మొత్తం ఈ యొక్క నెట్వర్క్ అంతా కూడా ఇప్పుడు గుర్తించేందుకు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నామంటూ కూడా చెప్పారు. ప్రాథమిక పరీక్షల్లో దీన్ని హై ప్యూరిటీ కొకైన్గా నిర్ధారించారు. ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ భారత్లోకి భారీగా కొకైన్ చేర్చేందుకు, అంటే ఇది ఒకరిద్దరితోనే అయ్యేది కాదు, ఒక భారీ నెట్వర్క్గా ఏర్పడి కొకైన్ అంతా కూడా స్మగ్లింగ్ చేయడానికి సిద్ధపడ్డట్టుగా గమనిస్తున్నారు. అందుకనే దీన్ని హై ప్రొఫైల్ కేసు కింద నమోదు చేసి దీన్ని వెనుక ఎవరున్నారు మొత్తం నెట్వర్క్ను ఛేదించేటువంటి విధంగా, అంతర్జాతీయ స్థాయిలో ఈ కేసును ఛేదించేటువంటి విధంగా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే సుమారుగా 40 కోట్ల విలువైనటువంటి కొకైన్ అంతా కూడా బయటపడడం జరిగింది. ఇలాంటి మన కొత్త రవాణా మార్గాన్ని క్యాప్సూల్స్లో కడుపులో కూడా పెట్టుకుని క్యాప్సూల్స్ రూపంలో తీసుకురావడానికి సిద్ధపడ్డారు కాబట్టి కొత్త మార్గాలను ఎత్తుకుంటున్నారు. కాబట్టి ఆ క్యాప్సూల్స్ కడుపులో కనుక వెళ్ళినటువంటి క్యాప్సూల్స్ కనుక లోపల ఏదైనా బ్రేక్ అయితే
ఆ కడుపులోనే ఆ కొకైన్ అంతా కూడా అందులో కలిసిపోయి ప్రాణాలు కూడా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంత రిస్క్ కూడా ఉంటుంది. అలాంటి రవాణాలు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఆట కట్టించేందుకు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.